బంగారానికి భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఏ చిన్న శుభకార్యం జరగాలన్నా గోల్డ్ కొనాల్సిందే. ఇప్పటికీ ఎప్పటికీ దర్పానికి ప్రతీక. బలమైన ఫైనాన్షియల్ బ్యాకప్ కూడా. ఇన్వెస్టర్లకు నమ్మకమైన వస్తువు కూడా. అందుకే ఇక్కడ పసిడికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ సుంకాలు, ఆర్థిక మాంద్యం హెచ్చరికలతో బంగారానికి మంచి గిరాకీ ఏర్పడింది. కోవిడ్ కాలంలోనూ చాలామంది బంగారంపైనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. వరల్డ్ వైడ్గా గోల్డ్ లాభసాటి వస్తువుగా మారింది. ఎన్ని విపత్కర పరిస్థితులనైనా తట్టుకుని నిలబడుతుందనే కాన్ఫిడెన్స్ను కల్పించింది. అందుకే ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 84,000కు పైగా ఉంది. రాబోయే రోజుల్లో 1,00,000 మార్కును చేరుకుంటుందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక మాంద్యం, అనిశ్చితి, నిరుద్యోగం పెరిగిపోతుంది. మరోవైపు కొత్త వైరస్లు భయపెడుతున్నాయి. డాలర్ ఏటేటా బలపడుతుంది. ఈ క్రమంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చేశాయి. ట్రంప్ అధికారంలోకి రాకముందు 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని భయపడ్డారు. ఇక అంతే, పుత్తడి ధరలు జెట్ స్పీడ్తో దూసుకుపోయాయి. ఇటీవల కాలంలో గోల్డ్ రేటు అమాంతం పెరగడానికి అనేక రీజన్స్ ఉన్నాయి. ఆగస్టులో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర 25,000. తర్వాత 2020 జూలైలో 50,000 మార్కును చేరుకుని రెండింతలు పెరిగింది. కేవలం 108 నెలల్లో రేట్స్ రెట్టింపయ్యాయి. మరో 48 నెలల్లో 75,000 మార్కును క్రాస్ చేసింది. గతేడాది సెప్టెంబర్లో 10 గ్రాముల బంగారం ధర 75,000ను క్రాస్ చేసింది. ప్రస్తుతం 85,000కు దరిదాపుల్లో నిలిచింది. ఇక నెక్స్ట్ టార్గెట్ 1,00,000 మార్కు చేరుకోవడమే. అయితే గోల్డ్ ధర 13.5% మేర పెరగాల్సి ఉంటుంది. ఈ ఏడాది మధ్యలో కానీ చివరిలో 1,00,000 మార్కు దాటుతుందనే అంచనా వేస్తున్నారు కొందరు ఎక్స్పర్ట్స్. అమెరికా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇష్టానుసారంగా సుంకాలు విధిస్తున్నారు. దీంతో మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని సిచ్యువేషన్. అంతర్జాతీయ అనిశ్చితి ఇలాగే కొనసాగితే బంగారం ధర పెరుగుదల ఇప్పట్లో బ్రేకులు పడేలా కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పలేం.
అగ్రరాజ్యం నిర్ణయాలు యావత్ ప్రపంచంపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇన్వెస్టర్స్పై ఎఫెక్ట్ ఎక్కువ. పలు దేశాల్లో ఆర్థిక మందగమనం తోడైతే పసిడి ధరలు కొత్త పుంతలు తొక్కడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ సుంకాలతో ఇప్పటికే ధరలు పెరగాల్సినంత పెరిగాయని, కాబట్టి 1,00,000 మార్కు దాటే అవకాశాలు తక్కువని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ట్రంప్ పన్ను పోటుతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్స్ పెరిగితే బంగారం ధరలపై ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు యుఎస్ ప్రెసిడెంట్ సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు ఫెడరల్ రిజర్వ్ రేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతున్నా వడ్డీ రేట్లలో కోత ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. వడ్డీ రేట్స్ పెరిగే డాలర్స్పై పెట్టుబడులు ఆకర్షణీయంగా మారి బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. పసిడి రేట్స్ పెరగాలంటే వడ్డీ రేట్లు తగ్గాలి. దీంతో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంపై అంతా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గే సూచనలైతే కనిపించడం లేదు. దీనికి తోడు ట్రంప్ సుంకాల కారణంగా డాలర్ మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నప్పటికీ సామాన్యులు కొనలేని విధంగా రేట్స్ ఉన్నాయి. ఇక సాధారణ మదుపర్లు తమ పెట్టుబడులను వివిధ మార్గాల్లోకి మళ్లించడమే శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు. Right TV Bulletin updates.